ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులు ప్రభులో ఉన్నాము అని సంతోషంలో ఉన్నారు, కానీ మారుమనసు లేకపోవడం చాలా బాధకరం. ఎన్ని పనులు చేసినా, ఎంతో ధనము ఇచ్చినా, ఎన్నో బోధలు చేసినా మారుమనసు లేకపోతే ప్రభువు వద్దకు వెళ్ళరని తెలుసుకోగలరు. మార్చాలని నీ కొరకై ప్రాణమిచ్చెను ప్రభువు. తండ్రిని చేరాలని తల్లడిల్లిన గాని తనువు నీకై బలి అయిపోయెను యేసు. ఇది అర్థమైనదా ఓ క్రైస్తవుడా? ఇది వ్యర్థమైనదా ఓ క్రైస్తవుడా? నీవు మారాలని, మనసు మార్చాలని నీ కొరకై ప్రాణమిచ్చెను ప్రభువు. ఎన్నో మాటలు విన్న, ఎన్నో పనులు చేసిన, ఎంతో ధనమునిచ్చిన మారు మనసు ఉన్నదా? కొండెపు మాటలతోటి మనిషిని గాయపరచుట, హృదయము దుఃఖపెట్టుట దేవుడు కోరుకున్నదా? ఎన్నో మాటలు విన్న, ఎన్నో పనులు చేసిన, ఎంతో ధనము ఇచ్చిన మారు మనసు ఉన్నదా? కొండెపు మాటలతోటి మనిషిని గాయపరుచుట, హృదయము దుఃఖపెట్టుట దేవుడు కోరుకున్నదా? అన్నీ తెలిసిన నీవు ఇన్ని తప్పులు చేస్తే, అన్నీ తెలిసిన నీవు ఇన్ని తప్పులు చేస్తే నీకు మార్పు లేదని ప్రభువు తెలుపుచున్నాడు. నీవు మారాలని, మనసు మార్చాలని నీ కొరకై ప్రాణమిచ్చెను ప్రభువు. ఎన్నో బోధలు చేసి చెప్పిన నీవు చేయక తప్పులు చేస్తే న్యాయమా? పైన గొర్రె చర్మము, లోన తోడేలు స్వభావం కలిగి నీవు ఉండుట కన్నా తండ్రికిష్టమా? ఎన్నో ఆలోచించి, ఎన్నో బోధలు చేసి చెప్పిన నీవు చేయక తప్పులు చేస్తే న్యాయమా? పైన గొర్రె చర్మము, లోన తోడేలు స్వభావం కలిగి నీవు ఉండుట కన్నా తండ్రికిష్టమా? కష్ట నష్టాలైనా, శ్రమలు బాధలు అయినా, కష్ట నష్టాలైనా, శ్రమలు బాధలు అయినా ఇష్టముతో చేయడమే దేవుడు కోరుకున్నది. నీవు మారాలని, మనసు మార్చాలని నీ కొరకై ప్రాణమిచ్చెను ప్రభువు. తండ్రిని చేరాలని తల్లడిల్లిన గాని
తను నీకై బలి అయిపోయెను యేసు, ఇది అర్థమైనదా ఓ క్రైస్తవుడా, ఇది వ్యర్థమైనదా ఓ క్రైస్తవుడా. నీవు మారాలని మనసు మార్చాలని నీ కొరకై ప్రాణమిచ్చెను ప్రభువు.